మాదక ద్రవ్యాల వల్ల జరుగుతున్న నష్టాలను వాటిని అరికట్టేందుకు చేయాల్సిన చర్యలపై ఆత్మకూరు పట్టణంలో అవగాహన కల్పిస్తూ ర్యాలీ మానవహారం నిర్వహించారు. ఆత్మకూరు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి వేణు ఆధ్వర్యంలో స్థానిక ఎస్ఐ ముత్యాలరావు, సబ్ ఎస్ఐ కిరణ్ కుమార్ మరియు పోలీస్ సిబ్బంది పట్టణంలోని డిగ్రీ కాలేజ్, జూనియర్ కళాశాల విద్యార్థులు ఈ ర్యాలీలో భారీగా పాల్గొన్నారు. పట్టణంలోని జూనియర్ కళాశాల నుంచి సోమశల్ రోడ్ సెంటర్ మీదుగా బిఎస్ఆర్ సెంటర్ వరకు ఈ ర్యాలీ నిర్వహించి అనంతరం అక్కడే మానవహారం నిర్వహించారు. ర్యాలీలో అనంతరం మాదక ద్రవ్యాలు నిర్మూలించాలని, మాదక ద్రవ్యాల పట్ల యువత జాగ్రత్తగా ఉండాలని, మత్తుకు బానిస కావద్దంటూ నినాదాలు చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆత్మకూరు సిఐ వేణు మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించి దీనిపై స్థానిక యువతకు అవగాహన కల్పించామని, ఈ కార్యక్రమానికి ఆత్మకూరు డిగ్రీ కాలేజ్ మరియు జూనియర్ కళాశాల విద్యార్థులు పాల్గొని ర్యాలీని జయప్రదం చేశారని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నామని, అలాగే మాదక ద్రవ్యాల పట్ల తల్లిదండ్రులు కూడా అవగాహన కలిగి ఉండి వారి పిల్లలు వాటి బారిన పడకుండా చూడాల్సిందిగా తెలిపారు. దినోత్సవం సందర్భంగా ఆత్మకూరు పట్టణంలో సెబ్ అధికారులు మరియు పోలీసు అధికారులు అందరూ కలిసి జాయింట్గా ఈ డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజ్ విద్యార్థుల సహకారంతో వాళ్ళ మేనేజ్మెంట్ టీచర్స్ కూడా పార్టిసిపేట్ చేశారు. అందరం కూడా ఈ ర్యాలీ నిర్వహించి ఈ యాంటీ డ్రగ్స్ సంబంధించి స్లోగన్స్తో విద్యార్థులతో స్లోగన్స్ ఇచ్చి ర్యాలీ నిర్వహించాము. చివరిగా ఈ బిఎస్ఆర్ సెంటర్లో మానవహారం కూడా నిర్వహించాము. అందరూ కూడా సహకరించారు. మేము ప్రజలందరినీ విద్యార్థులకు ముఖ్యంగా విజ్ఞప్తి చేసేది ఏమంటే, డ్రగ్స్ వాడొద్దు, మీ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు, అదేవిధంగా మద్యాన్ని కూడా అలవాటు పడద్దు అని చెప్పేసి విద్యార్థులు ఫస్ట్ వాళ్ళు భవిష్యత్తులో సెట్ అవ్వాలని మరియు భవిష్యత్తు బాగా చూసుకోవాలని చెప్పేసి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని చెప్పేసి ఈ ర్యాలీ ద్వారా మేము వాళ్ళకి సందేశాన్ని ఇస్తున్నాము. అందరూ కూడా దాన్ని పాటిస్తారని చెప్పి భావిస్తున్నాం. ఇవాళ యాంటీ డ్రగ్స్ దినోత్సవం సందర్భంగా పోలీసు వారితో సిఐ గారు మరియు ఎస్ఐ గారు, సబ్ అధికారులు, పై అధికారుల ఆదేశాల ప్రకారం ర్యాలీ మరియు అందరికీ డ్రగ్స్ వలన కలిగే నష్టాల గురించి వివరించడం జరిగింది.